అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వర్షిని డైరీ. సెప్టెంబర్ 7 వినాయక చవితి. వినాయక వ్రత పూజలో చేసే పత్రి పూజలో ఉండేటటువంటి పత్రి 21 రకాలు. ఆ పత్రి ఏంటి అన్నది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చా. మొట్టమొదటిది మాచి పత్రం, చామంతి ఆకును పోలి ఉంటుంది. బృహతీ పత్రం, ములక ఆకు. మూడవది బిల్వపత్రం, మారేడు దళాలు. నాలుగవది దూర్వాలు, మనం అందరం కూడా గరిక అని పిలుస్తూ ఉంటాం. 5 అపామార్గ పత్రం అంటే ఉత్తరేణి ఆకు. 6 దత్తూర పత్రం అంటే ఉమ్మెత్త ఆకు. 7 బదరీ పత్రం అంటే రేగు ఆకులు. 8 తులసి. వినాయక చవితి రోజు మాత్రమే తులసి పత్రిని స్వామివారి పూజకు ఉపయోగించాలి. 9 చూతపత్రం అంటే మామిడి ఆకులు. 10 విష్ణుక్రాంత పత్రం అంటే శంఖు ఆకులు. 11 దాడిమీ పత్రం అంటే దానిమ్మ ఆకులు. 12 దేవదారు పత్రం అంటే దేవదారు ఆకు. 13 కరవీర పత్రం అంటే గన్నేరు ఆకులు. 14 లతా దుర్వాకామంచి పత్రం అంటే గండకీ ఆకు. 15 మరువక పత్రం అంటే మరువం, ఇది ఎంతో సువాసన భరితం. 16 సింధువార పత్రం అంటే వావిలాకు. 17 జాజిపత్రం, జాజి ఆకులు. 18 సెమీపత్రం అంటే జమ్మి ఆకులు. 19 అర్జున పత్రం అంటే మద్ది ఆకులు. 20 అర్కపత్రం అంటే జిల్లేడు ఆకులు. ఇంకా చివరిది అశ్వత్థ పత్రం అంటే రావి ఆకు. మొత్తం 21 రకాల ఆకులండి. 21 నామాలతో 21 రకాల పత్రితో స్వామివారిని చవితి రోజు మనం పూజ చేసుకుంటాం. ఓకేనండి. మరి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరో చక్కని వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.